ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శ్రీ ఆంజనేయ స్వరూపాలలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రత్యేకత గురించి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ మధ్యాహ్నం 12:51 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట రాత్రి 11:46 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవకతవకలు ఆర్థిక పరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ వైషమ్యాలు, విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఇతరులతో లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆధిక్యతను కలిగిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలపై శ్రద్ధతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు మహిళలకు పరిష్కరింపబడతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంఘర్షణలు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నిస్సహాయ పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి, విముఖతకు దారితీస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. మహిళలకు గృహ విషయాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం సాఫ్ట్వేర్ రంగం వారికి లోపిస్తుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు కొనసాగించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, భూ సంబంధిత లావాదేవీలలో పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. శత్రు భీతి పెరుగుతుంది, శత్రు వృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాలని కూడా చవి చూస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రయోగాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు మహిళలకు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ప్రతికూలతని పెంచుతాయి. సానుకూల వార్తలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వేగవంతంగా దూరం చేసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక బలం పెరుగుతుంది. సంశయాలు నివృత్తి కాబడతాయి. సందేహాలకు, సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆధిక్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు న్యాయవాద వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆధిక్యత తగ్గుతుంది. ప్రతిభను గుర్తించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి. పిల్లల విషయంలో ప్రతికూల ప్రభావం కూడా ప్రబలమవుతుంది. సమస్యలుగా మారుతుంది. అనుకోని కార్యక్రమాలు బలవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టవలసి వస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. సామరస్య ధోరణి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సామూహికంగా కూడా పొందగలుగుతారు. సలహాలు, సంప్రదింపులు ఉత్తమ విజయాల్ని కలిగిస్తాయి.
నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు నిర్వహించగలుగుతారు. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి, వివాహాది శుభకార్య నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. బలమైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు, గుర్తింపును పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతాయి. మనస్పర్ధలు తొలగిపోయి వివాదాలు దూరమై కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం, వ్యవసాయ రంగం వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో గందరగోళ పరిస్థితులు కూడా ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా వేధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా సమాంతరంగా విజయాలకు ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి
కుటుంబ వ్యవహారాల్లో శ్రేయస్సుతో కూడిన విజయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి విధి విధానాలు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కలిసి రావాలని, మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.